ఈరోజు లేటి సండే కనుక అందుకు సందర్భోచితమైనటువంటి మనము సందేశాన్ని ప్రార్థనాపూర్వకంగా మనమందరం కూడా వినడానికి సమాయత్తపడదాం. రావయ్య యేసునాథా మా రక్షణ మార్గము, రావయ్య యేసునాథా మా రక్షణ మార్గము, నీ సేవా చేయమమ్ము చేపట్టు కాకు రావయ్య యేసునాథా, నీ సేవా చేయమమ్ము చేపట్టు కాకు రావయ్య యేసు. హద్దు లేక మేము ఇలా మొద్దులమై ఉంటిమి, హద్దు లేక మై ఉంటిమి, మా కొద్ది పొద్దులన్నీ దిద్ది రక్షింపను రావయ్య యేసునాథా, రావయ్య యేసునాథా మా రక్షణ, నీ సేవా చేయమమ్ము చేపట్టుటకు రావయ్య యేసునాథా, నీ సేవా చేయమమ్ము చేపట్టుటకు రావయ్య యేసునాథా, నీ సేవా చేయమమ్ము చేపట్టుటకు రావయ్య యేసునాథా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా మా తండ్రి, మా యేసయ్య, మా గొప్ప దేవ, నీ సేవ చేయడానికే మమ్మల్ని ఏర్పరచుకున్నావు. మీ ఎదుట మేము మీ నామాన్ని గణపరచడానికి మీరు మమ్మల్ని చూస్ చేసుకున్నారు దేవా, స్తోత్రాలు. మరొకసారి ఈ అక్టోబర్ మాసంలో మొదటి ఆదివారంన ఈ లేటి సండేను మేము ఆచరించడానికి మీరు ఇచ్చారు కదా. నీ దైవ వాక్కును మేము విననై ఉండగా మీరే మాతో మాట్లాడమని సహాయం చేయమని యేసుక్రీస్తు వారి యొక్క అతి ఉన్నతమైనటువంటి నామమును బట్టి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. అందరూ కూడా కూర్చుందాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంఘమా విశ్వాసులారా, ముందుగా మనమందరం ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పుకుందామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనలను 9 నెలలు ఆయన రెక్కల నీడలో భద్రపరిచి 10వ నెలలోనికి మనలను ప్రవేశింపచేశారు కనుక ఈ 9 మాసములు ఆయన కాపాడినటువంటి దేవుడు ఈ 10వ మాసములో అనగా అక్టోబర్ మాసం అంతటిలో ఆయన తన చల్లని దయకు మనలను పాత్రులనుగా ఆయన చేసి మనలను, మన కుటుంబాలను, ప్రాముఖ్యంగా ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ఆత్మీయులను అందరిని కూడా దేవుడు ఆయన చల్లని దయకు పాత్రులుగా చేయాలని దీవిస్తూ ఉన్నాను. దేవుడు మనలను నిండారుగా దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఉదయము
ఈనాటి ఆరాధనకు ప్రేమతో స్వాగతిస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఈ అక్టోబర్ మాసంలో ఈ మొదటి ఆదివారంలో, రేపు వచ్చేటువంటి ఆదివారం మనము చాలా ఉవ్విళ్ళూరుతూ మనమందరం కూడా మన కుటుంబాలు కలిసి ప్రతి సంవత్సరము మనము ఈ అక్టోబర్ మాసంలో మన సంఘంలో ఈ కృతజ్ఞతార్పణల పండుగ నెక్స్ట్ ఇయర్ మనము ఎప్పుడు కూడా అక్టోబర్ మాసంలో అరేంజ్ చేసుకోవడం పరిపాటిగా వస్తుంది. దానికంటే ముందు ఈరోజు మరి దేవుని స్తుతించడానికి మీరందరూ కూడా సిద్ధపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. మీరందరూ దేవుని గణపరచడానికి సమాయత్తపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. మీరందరూ కూడా ఎలాగున సిద్ధపడుతున్నారు అని మీ కొరకు మేము మీ అవసరాల కొరకు, మీ సిద్ధపాట్ల కొరకు, అన్నింటి కొరకై మేము మా కుటుంబము సేవకులుగా ఎంతో ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవుడు మనలను ప్రేమించి అక్టోబర్ నెలలో ఈ మొదటి ఆదివారంలో ఈ లైటీ సండే దక్షిణ ఇండియా సంఘంలో మనకు రకరకాలైనటువంటి ధ్యానాంశాలు వస్తూ ఉంటాయి. ఏమిటంటే అభిషిక్తుల ఆదివారం, అంటే గురువర్గ పరిచర్యను గురించి మనం ఆ రోజు వింటాం. తర్వాత ఆదివారం వస్తుంది, మూడో ఆదివారం యవనస్తుల ఆదివారం, థర్డ్ సండే యూత్ వాళ్ళు సిద్ధపడాలి. తర్వాత వస్తుంది చిన్న బిడ్డల ఆదివారం, రకరకాలైనటువంటి ధ్యానాంశాలు. ఈరోజు అయితే అనభిషిక్తుల ఆదివారం. ఏ ఆదివారం? అనభిషిక్తుల ఆదివారం. అనభిషిక్తులు, అభిషిక్తులు కాదు, అనభిషిక్తులు అంటే అనార్డైన్డ్ పీపుల్ సండే ఆర్ మినిస్ట్రీ సండే. అనార్డైన్డ్ పీపుల్ మినిస్ట్రీ సండే. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి ధ్యానాంశం దేవుని యొక్క సంఘ సేవలో ఈ యొక్క అనభిషిక్తుల యొక్క పరిచర్య. దేవుని యొక్క సంఘ సేవలో అనభిషిక్తులైనటువంటి వారి యొక్క, ఎక్కడున్నారు వీళ్ళు? అనభిషిక్తులు అంటే ఎవరు? అనభిషిక్తులు అంటే ఎవరు? అభిషేకము పొందనటువంటి వారు. ఎవరు వాళ్ళు? ఎస్, లైటీ అంటే మీరే, సంఘమే. దేవుని సంఘంలో రెండు గుంపులు ఉంటాయి. ఒకటి గురువుల గుంపు, రెండవది అనభిషిక్తుల అనగా సామాన్య ప్రజానీకము యొక్క సమాజం. ఈ రెండు. మరి అనభిషిక్తులమైనటువంటి మనం దేవుని యొక్క సన్నిధానంలో ఎలాంటి పరిచర్య చేయాలి? ది మినిస్ట్రీ ఆఫ్ లైటీ. ఈరోజు మనం కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటే, గ్రీకు భాషలో లేయాస్ అనేటువంటి పదములో నుండి ఈ లైటీ అనేటువంటి పదం బయటకు వచ్చింది. ఈ లైటీ అనేటువంటి పదం అనగా దాని అర్థం ఏమిటంటే, మనమందరము ఆయన ప్రజలు అంటాడు. ఆయన ప్రజలు. అభిషిక్తులనేమో ఆయన అభిషేకించి తన ప్రజల కొరకు ఆయన వాళ్ళని ఏర్పాటు చేసుకుంటే, అనభిషిక్తులనేమో ఆయన తన ప్రజలుగా పోల్చాడు. తన ప్రజలుగా, దే ఆర్ మై పీపుల్. దానినే యోహాను సువార్త మొదటి అధ్యాయంలో యోహాను గారు, సువార్తికుడైనటువంటి యోహాను గారు, ఆయన దేవునికి ఏమని సంబోధించాడు అనంటే, 11వ వచనంలో ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను. ఎవరంట వీళ్ళు? స్వకీయులు. గ్రీకు భాషలో ఈడివోస్ అని రాయబడింది. ఈడివోస్ అంటే అర్థం ఏంటంటే, చాలాసార్లు వీళ్ళందరూ మా సొంతోళ్ళండి వీళ్ళు అంటామే మనం. మీరందరూ ఇప్పుడు ఎవరు సొంతోళ్ళు? దేవుని సొంత వాళ్ళు. అంత సామాన్యం కాదు. దేవుని యొక్క స్వకీయులు మీరు. ఆయన స్వకీయులు.
ఆయన స్వకీయులు, చాలా బలమైన మాట ఇది. ఆయన స్వకీయులు. ఆయన స్వకీయులు కాబట్టే ఆయన తన యొక్క జనితైక కుమారుడైనటువంటి క్రీస్తుని స్వకీయుల కోసం ఏం చేశాడు? ఆయన తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించాడు. ఆయన స్వకీయుల యొద్దకు ఆయన వచ్చాను. కనుక ఈరోజు ఆయన స్వకీయులైనటువంటి మీరు లేక మనమందరం కూడా ఎలాంటి పరిచర్య మనము చేయాలా? ఎలాంటి వాండ్రముగా మనం ఉండాలా? ఎలాంటి అనుభవాన్ని మనం కలిగినటువంటి వాళ్ళంగా మనం జీవించాలా? కొద్ది నిమిషాలు మనము జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు కొరకైనటువంటి మొదటి లేఖన భాగంలోనికి మనందరం కూడా వెళ్ళగలిగితే సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయంలో చాలాసార్లు మీరు ఈ లేఖనాలను మీరు ధ్యానం చేస్తుంటారు. సంఘమైనటువంటి మీరు, ఆయన స్వకీయులైనటువంటి మీరు చాలాసార్లు మీరు విని ఉంటారు ఈ ధ్యానాంశాన్ని. అలాగే లైవ్లో వీక్షిస్తున్న మరి తిలకిస్తున్నటువంటి బిడ్డలు మీరు ఎన్నో మారులు ఈ సందేశాన్ని మీరు మీ నిజ జీవితాల్లో మీరు విని ఉంటారు. ఆ టైంలో ఈ 25వ అధ్యాయము ప్రారంభాన్ని మనం చూస్తూ ఉంటే సమూయేలు గారు చనిపోయినటువంటి రోజులు అవి. అంటే ఏ చిన్న విషయం వచ్చినా ఆనాటి దినాలలో దీర్ఘదర్శి దగ్గరకు వెళ్ళేవాళ్ళు. అంటే దీర్ఘదర్శి అంటే ప్రవక్త. హిబ్రూలో సియా అనే పదం వాడబడింది. సియా అంటే సో సహజంగా మనం ఏ చిన్ని అవసరత వచ్చినా దేవుడు తన సేవకులైనటువంటి వాళ్ళను ఉంచాడు. ఈనాడు మనం ఏం చేస్తున్నామంటే దేవుని దాసుల దగ్గరకు కాకుండా ఎక్కడెక్కడ కామన్ పీపుల్ దగ్గరికి మనం వెళుతున్నాం. అట్లా కాదు. దేవుడు తన దాసుల్ని ఉంచింది ఎందుకోసం అంటే తన అభిషిక్తులకట ఆయన రక్షణ దుర్గం. వాళ్ళ ద్వారా దేవుడు తన యొక్క జనాంగాన్ని ఆయన దీవిస్తాడు. అలాంటి ప్రజలందరూ కూడా అది చిన్నిది కావచ్చు, పెద్దది కావచ్చు, గొప్పది కావచ్చు, అల్పమైంది కావచ్చు, ఈ సమూయేలు దగ్గరకు పరుగులు తీసుకుంటూ వెళుతున్నటువంటి తరుణంలో సమూయేలు గారు పొదిమిప్రాయం వచ్చి ఆయన ప్రభు దగ్గరకు వెళ్ళిపోయాడు. చాలా సంఘమంతా, సమాజం అంతా చాలా ప్రలాపిస్తూ ఉంది. రోమాలో ఉన్నటువంటి రామా అంటే రోమా, ఆ రామాలో ఉన్నటువంటి తన ఇంటి నివేశన స్థలములో అతన్ని ఏం చేశారంట? అక్కడే చేశారట. దావీదు లేచి పారాను అరణ్యమునకు ఆయన వెళ్ళాడు. పారాను అరణ్యానికి. పారాను అంటే అర్థం ఏంటంటే సొరంగాలు, గుహలు అన్నమాట. సొరంగాలు పారాను అంటే. ఒకవైపు ఎందుకు ఆయన అరణ్యానికి వెళ్ళవలసి వచ్చిందంటే సౌలు గారు ఆయన్ని తరుముతున్నాడు. సలువు గారు ఆయన్ని తరుముతున్నాడు. అదే టైంలో ఈ కర్మెలు అనేటువంటి ప్రాంతంలో మయోనందు ఆస్తి కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ. ఆయన పేరేంటంటే నాబాలు. కర్మెలా అంటే అర్థం ఏమిటంటే ద్రాక్షల వనం. నోట్ చేసుకోండి చక్కగా ఈ పదాలు, ఈ భావం మీరు ఎక్కడికెక్కడికో వెళ్ళి మళ్ళీ ఎత్తుకోవాలి. మళ్ళా కర్మెలు అంటే ద్రాక్షల వనం. ఆ ప్రాంతంలో మిగులు ఆస్తి కలిగినటువంటి వాడు ఈ నాబాలు. అతని భార్య పేరు ఏమిటి? అబీగయీలు. చాలాసార్లు మీరు వినుంటారు. స్థిరల మైత్రుల అమ్మగారు వాళ్ళు, చాలామంది సేవకులు చెప్పగా చాలాసార్లు మీరు విని ఉంటారు. ఈ నాబాలు అంటే అర్థం ఏమిటంటే వెర్రివాడు లేక బుద్ధిహీనుడు. వెర్రివాడు
ఫూలిష్. నాబాలు అంటే అబీగయీలు అంటే, అబీ అంటే హెబ్రూలో తండ్రి, గయేల్ అంటే ఆనందం. గయేల్ అంటే ఆనందం, దేవుని యొక్క ఆనందాన్ని కలిగినటువంటి ఆ యొక్క కుమార్తె ఆ ఇంటిలో. అంటే వీళ్ళిద్దరి యొక్క పేర్లు చాలా క్వైట్ ఆపోజిట్గా ఉంటాయి. ఆయన గర్విష్టిగా, ఆయన లేకపోతే ఒక బుద్ధిహీనుడిలాగా ఆయన పేరు యొక్క భావం ఉంటే, భార్య పేరేమో చాలా చాలా ఒక ఆత్మీయంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ నాబాలును గురించి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ క్యారెక్టర్ ధ్యానం చేస్తున్నప్పుడు బైబిల్లోనండి కొన్ని అమూల్యమైనటువంటి కొందరు వ్యక్తుల యొక్క చరిత్రలు దేవుడు ఎందుకు రాసి పెట్టాడంటే, ఈ యుగాంతమందు మీకు నాకు బుద్ధి కలగడానికి. దేవుడు యోహాను సువార్తలో ఈ మాటలు అంటాడు. ఈ యుగాంతమందు వింటున్నటువంటి, చదువుతున్నటువంటి, దేవుని సంధికి వస్తున్నటువంటి మీకు నాకు మనకు ఏం కలగడానికి? బుద్ధి కలగడానికి, వివేచన కలగడానికి కొన్ని క్యారెక్టర్స్ని దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో, లేఖనాల్లో ఆయన భద్రపరిచి ఉంచాడు. కనుక ఈ క్యారెక్టర్స్ని మనము ధ్యానం చేస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు మనం ఆత్మీయంగా దేవునిలో బలపడాలి. ఒకవేళ దిద్దుకోవాల్సిన ఏమైనా ఉంటే దిద్దుకోవాలి. చాలాసార్లు ఏమనుకుంటారంటే, చాలామంది అయ్యగారు నా గురించి వాళ్ళు ప్రసంగం చేశారు, అయ్యగారికి ఎవరో నా గురించి అనుకుంటారు చాలామంది. నో. దేవుని యొక్క వాక్యము రెండంచుల పదును కలిగినటువంటి ఖడ్గం. దేవుని యొక్క సేవకులు కొన్నిసార్లు దిద్దడానికి ఆత్మపూర్ణులై వారు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. అంత మాత్రం చేత ఎవరో చెప్పారు, లేకపోతే సేవకులకు మా గురించి తెలిసిపోయింది అని అనుకోకూడదు. దేవుని యొక్క సేవకుల ద్వారా దేవుని యొక్క లేఖనాలు లేకపోతే వాక్యము మనకు ప్రకటించబడుతున్నప్పుడు మనలో ఉన్నటువంటి అవిధేయతలు ఏమైనా ఉండుంటే వాటిని మనం ఏం చేయాలంటే దిద్దుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? మనం సరిచేసుకోవాలి. మనకు బ్రతుకులను మనం దిద్దుకోవాలి. మనకు జీవితాలని మనం దిద్దుకోవాలి. ఈనాడు చాలామంది మన యొక్క జీవితాలని దిద్దుకోవడానికి ఇష్టపడరు, బ్రతుకులను సరిచేసుకోవడానికి ఇష్టపడరు. 50వ కీర్తనలో దావీదు అంటాడు, దిద్దుబాటు నీకు అసహ్యం కదా అంటాడు. సరిచేసేవాళ్ళు ఎవరైనా ఏదన్నా, అబ్బాయి కొంచెం, అమ్మా, ఓ సిస్టర్ గారు, ఓ బ్రదర్, ఓ కుమారుడా, ఓ కుమార్తె, దయతో మంచిది కదయ్యా, నా మాట వినాయా అని ఒక సేవకుడు గద్దిస్తున్నప్పుడు దిద్దుకుంటే, లోబడితే ఎంత దీవెనకరమో, ఎంత ఆశీర్వాదకరమో. దిద్దుకోకపోగా ఏం చేస్తారంటే పగను, ప్రతీకారాన్ని ఏం చేస్తారు? పెంచుకుంటారు, ద్వేషాన్ని పెంచుకుంటారు. నో, డోంట్ మిస్అండర్స్టాండ్ దిస్. ఇక్కడ దీన్ని చక్కగా అర్థం చేసుకోవాలి. దిద్దుబాటు నీకు అసహ్యం కదా. దేవుని యొక్క సేవకుల ద్వారా నీవు దిద్దబడడానికి దేవుని యొక్క మాటలు హెచ్చరిక చేయబడుతున్నప్పుడు మనం దిద్దుకుంటున్నామా? మన బ్రతుకులను దిద్దుకుంటున్నామా? సంవత్సరాల తరబడి మనం ఇట్లాగే ఉండి అట్లాగే దానిలోకి వెళ్ళిపోదామా? దేనిలోనికి ఒక రోజున ఒక పాట పాడాల్సి వస్తుంది. ఏ పాట చెప్పండి? ఏ పాట? అక్కడికి వెళ్ళిపోదామా? దిద్దుకోకుండా, మారకుండా, మార్పు చెందకుండా, పరివర్తన చెందకుండా. మన జీవితంలో ఎక్కడో చోట మార్పు చెందాలి కదా. కనుక ఈ నాబాలు యొక్క జీవితం, అబీగయీలు వాళ్ళ యొక్క జీవితాలు, భార్య భర్తలు, వీళ్ళ ద్వారా దేవుడు ఈరోజు కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి లోతుల్లోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళి మిమ్మల్ని బలపరుస్తారని నేను ఆశపడుతున్నాను.
ఈ నాబాలుని గురించి కొన్ని ఆలోచనలు వింటూ ఉన్నప్పుడు ఆ, ఆ, ఆయన గురించి కొన్ని విషయాలు రాయబడ్డాయి. నాబాలుని గురించి. నాబాలు అంటే బుద్ధిహీనుడు అని చెప్పాను, గర్విష్ఠుడు అని చెప్పాను, వెరివాడని చెప్పాను. ఆ స్త్రీ మాత్రం, వాళ్ళ ఆవిడ మాత్రం అబీగయాలు, ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ అట. కానీ ఈ నాబాలుని గురించి ఏమని రాయబడిందంటే, చర్యలను బట్టి చూడగా 3వ వచనంలో, అంటే అతని యొక్క పనులు, ప్రవర్తన కాదు, ప్రవర్తన వేరు, క్యారెక్టర్ అది. పనులు పనులు చర్యలు అంటే పనులు. అతని యొక్క పనులు ఎలా అంటే, ఏదో సామెత చెప్తారు పెద్దవాళ్ళు, అరే నీ స్నేహితులు ఎవరో చెప్పరా, నీ సంగతి ఏంటో చెప్తానన్నారట. నీ సంగతులు, అది నీ స్నేహితులు ఎవరో చెప్పాయా, నీ సంగతులు ఏంటో అంటే ఏంటి, నీవు నీ ఫ్రెండ్స్ యొక్క వాళ్ళ యొక్క పనులు, వాళ్ళ బిహేవియర్ ఏంటో తెలిస్తే ఆటోమేటిక్గా నీవేంటో అనేటువంటిది తెలిసిపోద్ది. నీ పనులేంటో, నీ బిహేవియర్ ఏంటో ఇది అర్థం చేసుకోవాలి. ఇక్కడ నాబాలు యొక్క క్రియలు, చర్యలు చూడగా నాబాలు మోటువాడు. అరే అబ్బాయి మోటోడండి అంటే మొరటోడు అనమాట, మొరటివాడు. చాలా ఈ పదాలు బైబిల్లో చూస్తూ ఉంటే చూడండి, ఆయన గురించి రాయి, మొరటివాడు, మోటువాడు. రెండవది దుర్మార్గుడు. అబ్బా ఏంటండి బైబిల్లో ఇలాంటి పదాలు ఆయనకి రాయబడ్డాయి. నాబాలు గురించి ఇలాంటి మనమైతే సపోజ్ బెంజమిన్ అయ్య గారిని గురించి రాయమంటే, ఒకవేళ రిటైర్మెంట్ ఫంక్షన్లో ఎవరైనా రాశారనుకోండి, మన గురించి ఆ చివరి నుండి ఈ చివరికి ఇక డోల్ తీసుకుని ఇక ఊదర కొడతా ఉంటారు, చెవులు బగిలిపోయేలాగా కదా. ఒకవేళ సరిగ్గా రాయలేదనుకోండి, ఆ రాసినోడి పని ఉంటుంది, రాయించుకున్న బావులుగా ఉండదు. ఇక అక్కడ ఫంక్షన్ లేదు, మొత్తం ఇక అయిపోయినట్టే. నాబాలు గారిని గురించి ఇక్కడ రాయబడినటువంటి ఈ యొక్క విషయాలు చూస్తూ ఉంటే, మోటువాడు ఏంటో ఎలాంటాడు. బహుశా ఈ నాబాలు గారు మరి ఎంత కష్టపడి ఉంటాడో, ఎంత ఇబ్బంది పడి ఉంటాడో ఈ మాటలు ఈయన గురించి రాసినప్పుడు. నాబాలు గారు గొర్రెలు ఆయనకి ఉన్నాయట. ఆయనకి చాలా ధనవంతుడు, ఆయన బహు ఆస్తి కలిగినటువంటి వాడు. 2వ వచనంలో మనం చూస్తూ ఉంటాం, 3000 గొర్రెలు, 1000 మేకలు ఆయనకి ఉన్నాయట. సహజంగా ఆ గొర్రెల యొక్క ఆ బొచ్చును కత్తిరించేటువంటి టైం, ఆ హెయిర్ అంతా కూడా ఎక్కడికి వెళ్తుందంటే, ఈ తివాచీలు లేకపోతే వీటిని తయారు చేయడానికి అక్కడికి వెళ్ళే సమయం. ఇక కత్తిరి వేయించుతున్నటువంటి టైంలో, ఆనాడు దినాలలో దావీదునకు ఈ సమాచారం తెలిసింది. తన పనివారిలో 10 మందిని పిలిచి, ఎంతమందిని, 5వ వచనంలో 10 మందిని పిలిచి, మీరు కర్మెలులో ఉన్నటువంటి, నేనేమంటానంటే ఈ కర్మెలు నేను మన చర్చ్తో పోలుస్తున్నాను, ద్రాక్షల వనంతో పోలుస్తున్నాను. మా చర్చి ఏమి లేదనుకోమాకండి మీరు, సెయింట్ పీటర్ సంఘాన్ని ఏం లేదనుకోమాకండి మీరు. ఇది కర్మెలుతో పోలుస్తూ ఉన్నాను. ద్రాక్షల వనం. కర్మెలులో మరొక సంభవం కూడా మనం చూస్తూ ఉంటాం, జరిగినటువంటి సంభవం. కనుక ఈ కర్మెలులో ఈ 10 మందిని దావీదు గారు పంపించి, పారానులో ఉన్నటువంటి దావీదు గారు ఈ 10 మందిని ఈయన దగ్గరికి పంపించి, మీరు వెళ్ళి ఆ నాబాలు గారితో మాట్లాడి ఏం చేయమంటున్నాడంటే, ఒకవైపు సౌలు గారు ఈయన తరుముతూ ఉన్నటువంటి తరుణంలో, మీరు మా పనివారికి మా మీద దయచూపుము అని ఆయన కొంత గ్రాసం, కొంత సహాయాన్ని, మీరు సహాయం చేయండి అని పని వాళ్ళని ఎక్కడికి పంపించాడు, నాబాలు దగ్గరకు పంపించాడు. 8వ వచనంలో, శుభదినమున మేము వచ్చితిమే కదా,
నీకిష్టము వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును మేమేమో. బహుశా మేబీ ఆ రోజుల ఒక ప్రత్యేకమైనటువంటి దినమేమో, ఒకవేళ సిద్ధపరుచుకునేటువంటి దినమేమో. శుభదినం అంటే దాని అర్థం ఏమిటంటే ఆ రోజు ఆ హెయిర్ని కట్ చేస్తే ఎక్కువగా రైతు పొలం పంట దగ్గరికి వచ్చినప్పుడు ఆ ధాన్యం ఇక తీసుకుని వెళ్ళి ఆ యొక్క వ్యాపారికి అమ్మేటువంటి రోజున ఏమొస్తాయి? డబ్బులు వస్తాయి. అదే టైంలో కొంతమంది పరిగి ఏరుకోవడానికి పేదలు ధనికులు ఏం చేస్తారు? అతని దగ్గరకు వస్తారు. అతను అన్నీ త్రోసివేయకూడదు. ఇక్కడ కూడా నాబాలు దగ్గరికి దావీదు ఏం చేశాడంటే కొంతమంది పని వాళ్ళను, ధనవంతుడైనటువంటి ధనం రాబోతున్నటువంటి టైంలో గ్రాసం ఈ హెయిర్ కట్ చేయిస్తూ చాలా గొర్రెలు కలిగినటువంటి టైంలో వాళ్ళ దగ్గరకు పని వాళ్ళని పంపించాయి. నా పని వాళ్ళకి సరైనటువంటి పోషణ, ఎందుకంటే మేము ఎక్కడ ఉంటున్నాం? గుహల్లో ఎక్కడ ఉంటున్నాం కనుక పరిస్థితి బాగుండలేదు. ప్లీజ్ డూ నీడ్ఫుల్ టు దెమ్ అని పంపించినప్పుడు దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి, ఎవరి పేరు? దావీదు పేరు చెప్పి, అయ్యా పలానా ఎవరు పంపించారు అనగానే పలానా దావీదు గారు ఆ పేరు చెప్పి పంపిస్తే అక్కడ 10వ వచనం చూడండి రా. నాబాలు ఏమంటున్నాడంటే ఆ మాటలన్నిటినీ నాబాలునకు తెలియజేసి వాళ్ళందరూ కూర్చుండగా నాబాలు, దావీదు ఎవడు? దావీదు ఎవడు? యెషై కుమారుడు ఎవడు? కొన్నిసార్లు వినండి ప్లీజ్, మీరు వినాలి. చాలాసార్లు ఎవడన్నాడు ఇట్లా మాట్లాడతారు. దేవుని నమ్మినటువంటి బిడ్డలకు ఇలాంటి పరుష పదజాలాలు రావచ్చా? చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్, మీరు చెప్పాలి. రావచ్చా? ఎవడన్నాడు? ఎవడన్నది అది? ఇట్లా మాట్లాడవచ్చా? చెప్పండి, మీరు మాట్లాడవచ్చా? చెప్పాలి, అందరూ చెప్పాలి. మీరు చెప్పాలి, మీ దగ్గర నుండి ఫీడ్బ్యాక్ రావాలి. మాట్లాడవచ్చా? దావీదు ఎవడన్నాడు? ఎవడన్నది? యెషై కుమారుడు ఎవరు అన్నదానికి ఎవడు అన్నదానికి ఎంత గ్యాప్ ఉందో మీరు ఆలోచన చేయండి. ఉందా లేదా? జాగ్రత్త, ఇది ఆలోచన చేయాలి. ఇది ఎవరిని గురించి? దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటిది. ఇది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. నీకు ఆస్తి ఉంటే ఉండొచ్చు, ఒకవేళ గొర్రెలు మేకలు 10 మంది పనివాళ్ళు, నీకు పవర్, ఒకవేళ నీ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఉండొచ్చు. అయినంత మాత్రాన నీవు స్వకీయుడవే, అతను స్వకీయుడే. నీవు స్వకీయురాలివే దేవునికి, అతను స్వకీయురాలే. మరి అలాంటి వ్యక్తులు అలాంటప్పుడు తోలనాడి మాట్లాడవచ్చా? ఈ పొజిషన్స్ ఎలకాలం ఉంటాయా? చెప్పండి, పొజిషన్స్ ఎలకాలం ఉంటాయా? ఈ పళ్ళు ఉన్నాయే, ఈ 32 పళ్ళు ఉన్నాయే, ఎంతకాలం ఉంటాయి చెప్పండి? అద్దం దగ్గరికి వెళ్ళి గంటలు రుద్దుతున్నామే రకరకాలుగా, ఈ అందం ఎంతకాలం ఉంటుంది? పైనుండి కింద వరకు ఒకవేళ రకరకాలైనటువంటి నగలేస్తున్నామే, ఎంతకాలం వేసుకుంటాం? ఇవి తీసుకెళ్తావా నీ వెనకాల ఏమన్నా? చెప్పండి. దావీదు ఎవడు? యెషై కుమారుడు ఎవడు? అంటే నాబాలులో చర్యలను, అంటే అతని యొక్క మాటలు, బిహేవియర్ను బట్టి అతడు ఒట్టి దుర్మార్గుడండి అనే పదం ఇక్కడికి చాలా అతనికి నిజంగా సరిపడిందా లేదా? సరిపడింది. ఎంత మూర్ఖంగా మాట్లాడతాడు. ఎవడండి వాడు? దేవుని యొక్క వాక్యంలో చూడండి, కీర్తనల గ్రంథంలో 75వ కీర్తనలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి అర్రా. కొంచెం నాకు సేకరించండి అర్రా. 75వ కీర్తనలో 75వ కీర్తన 4-5 వచనాలలో కీర్తనాకారుడు ఆసాపు గారు మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ ఏమంటాడు తెలుసా? అహంకారులై ఉండకుడి. అహంకారులకు నేను ఏం చేస్తున్నాను? కొంతమందికి నేనేంటండి, ఏంటి అహంకారులు? దేవుని నమ్మినటువంటి బిడ్డలకు అహంకారం ఉండకూడదు. అహంకారులై ఉండకూడని అహంకారులకు నేనేం చేస్తున్నాను? ఆజ్ఞయించుచూ ఉన్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము. చాలామంది కొమ్ములు ఎట్లా ఉంటాయో తెలుసా?
కొమ్ములు ఇరిగిపోయినాయి సార్ అంటారు కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు. దేవుడు ఏమంటున్నాడంటే కొమ్ములు ఎత్తకూడదట. దేవుని బిడ్డలు కొమ్ములను అంటే మన తలలను ఏం చేయాలి? తగ్గించుకొని జీవించాలి, విధేయులుగా జీవించాలి, ఒకరినొకరు తగ్గించుకొని మనం జీవించాలి, హంబులుగా మనం జీవించాలి. ఒకవేళ నీకు మంచి పవర్ ఉంటే ఉండొచ్చు, పొజిషన్ ఒకవేళ ఉంటే ఉండొచ్చు, ఒకవేళ ధనం ఉంటే ఉండొచ్చు, ఒకవేళ నీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఉండొచ్చు, ఒకవేళ నీకు చాలా జ్ఞానం, నాకు చాలా తెలివి ఉందండి అని ఒకవేళ ఉంటే ఉండొచ్చు, నీకు ఒకవేళ నీ బంధువర్గం బలగం ఒకవేళ ఉంటే ఉండొచ్చు. కానీ అహంకారం వీటన్నిటిని చూసుకొని ఉండకూడదు. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు బట్టిన మాటలు మాట్లాడకుడి. చూసారంతా క్లియర్గా రాస్తున్నాడు. ఇది ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు చెప్తున్నాడు. ఇది ఆజ్ఞ. పొగరు పట్టిన మాటలు మాట్లాడమాకండి. దేవుని నమ్మినటువంటి బిడ్డలకి ఉండకూడదు పొగరు పట్టినటువంటి మాటలు అని. భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. భక్తిహీనులకు నేను ఏం చేస్తున్నాను? ఇది ఎవరాజ్ఞ చెప్పండి? ఎవరాజ్ఞ? బెంజమిన్ అయ్య గారు ఆజ్ఞ కాదయ్యా. ఎంతమందిని చూసాం అయ్య గారు మేము? సార్ వినండి, సార్ వినండి, ప్లీజ్ వినాలి, అందరు వినాలి. చర్చికి వచ్చినప్పుడు అండి ప్లీజ్ కొద్ది సమయం అయినా దేవుడు మీరు అలర్ట్గా ఉండాలని మనం చేస్తాం. అమ్మ అందరు వినాలి ప్లీజ్. మీ తలలు పైకి ఇక్కడ నా వైపు చూడండి అందరూ. కొద్ది నిమిషాలు నేను వాక్యాలు. దేవుడు ఆజ్ఞయిస్తున్నప్పుడు మన మాటలు మన క్రియలు ఎలాగుంటున్నాయి? గర్వంగా మాట్లాడుతున్నామా? పొగరు పట్టినటువంటి మాటలు మాట్లాడుతున్నామా? ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం? దావీదు ఎవడు? యెషయా కుమారుడు ఎవడు? దేవుడేమో దావీదును పట్టుకొని నా ఇష్టానుసారుడైన మనుషుడని అపోస్తల కార్యాల్లో మనం చూస్తాం. నా ఇష్టానుసారుడైన 13వ అధ్యాయంలో మాట్లాడతాడు. నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు అని దావీదుని గురించి స్టేట్మెంట్ ఇస్తుంటే ఈ నాబాలు అంటున్నాడు, దావీదు ఎవడండి? యెషయా కుమారుడు ఎవడండి? కొన్నిసార్లు దేవుని సేవకులు కూడా తీసేసి మాట్లాడతారు. ఏమన్నా వాళ్ళు 3 మందిని మనం చూసాం, ఎంతమందిని చూడలేదు? జాగ్రత్త. దేవుడు ఆజ్ఞయిస్తున్నప్పుడు ఈరోజు లేటీ సండే, అనభిషిక్తుల ఆదివారం, దేవుని ప్రజలుగా మనము దేవుని ఆజ్ఞ మనం ఇలాగుంటున్నామా? ఒకవేళ ఎలాగుంటున్నాం, ఇలా ఉండొద్దు అని ఆయన హెచ్చరిక చేస్తున్నప్పుడు మన జీవితాలని మనం దిద్దుకుంటే ఎంత దీవెనకరమో. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం. హన్నాతో హన్న ఇక్కడ చెప్తా ఉంది. మొదటి అధ్యాయం 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు ఆయనే క్రియలను పరీక్షించువాడు. అంటే నాబాలు ఎలాంటి వాడో, అబీగయీలు ఎలాంటిదో, ఇక్కడున్నటువంటి తండ్రులారా, ఇక్కడున్నటువంటి తల్లులారా, యవనస్తులారా, యవనరాండ్రులారా, అనభిషిక్తులైనటువంటి సంఘమా మీరు వినండి. ఆయనే మన క్రియలను ఏం చేస్తాడంట? క్రియలను పరీక్షిస్తాడు. మన క్రియలను పరీక్షించువాడా? పరీక్షించేవాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడకుడి. చాలా క్లియర్గా హన్నా చెప్తుంది. గర్వముగా మాట్లాడొద్దు, పొగరుగా మాట్లాడొద్దు, అహంకారంగా మాట్లాడొద్దు. తర్వాత చూడండి, గర్వపు మాటలు మీ నోట ఏం చేయకూడదు. మరి ఏం రావాలి? చాలా సౌమ్యంగా, బ్రదర్ లేకపోతే సిస్టర్, సౌమ్యంగా, ఏమండి ఎలా ఉన్నారు, బాగున్నారా, సౌమ్యంగా మాట్లాడుతున్నారా? తీసివేసి తృణీకరించి మనం మాట్లాడుతున్నామా? వాడు ఎవడండి వాడు అని మాట్లాడతామా? గర్వపు మాటలు ప్రియవిడ్లరా. ఏదో పెద్దవాళ్ళు చెప్తారు, కాలు జారితే అన్న తీసుకోవచ్చు అంటే, కానీ అమ్మా నోరు జారితే తీసుకోలేమట.
తీసుకోలేము. ప్రభువారు చాలా క్లియర్గా బైబిల్లో బైబిల్ గ్రంథం అండి అన్ని ప్రవచనాలకి, అన్ని కోటేషన్స్కి మూల గ్రంథం ఇది. అన్ని శాస్త్రాలు ఇందులో నిమిడీకృతమై ఉన్నాయి. మీకు తెలుసో లేదు, అన్ని శాస్త్రాలకు ఇది ఒక అనుబంధమైనటువంటి గ్రంథము బైబిల్ గ్రంథం అంటే. దీన్ని మనం అప్లై చేసుకోవాలి. గర్వపు మాటలు అన్న చెప్తుంది, గర్వపు మాటలు మాట్లాడొద్దు. ఆయన అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు. అంటే నేను చాలా జ్ఞానిని అని అనుకుంటాం, చాలా జ్ఞానవంతురాలని అనుకుంటాం. నీ జ్ఞానం కంటే ఆయన అతీతుడు. అందుకని 91వ కీర్తనలో మోషే గారు రాస్తూ ఉంటాడు, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? నేను చాలా గొప్పవాడిని అని అనుకున్నావంటే నీ గొప్పవాడి కంటే గొప్పవాడు ఈయన, ఉన్నతుడి కంటే ఉన్నతుడు ఆయన. మహోన్నతుడు అని రాయబడింది అక్కడ, మహోన్నతుడు. ఎల్ ఎలియోన్, హిబ్రూలో ఎల్ ఎలియోన్. అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు ఆయన. కనుక దేవుడు నిన్ను నన్ను మనలను తన స్వకీయులుగా ఏర్పరచుకుంటే మనము ఈ నాబాలులాగా, ఒకవేళ ఇంటిలో ఇద్దరు భార్యాభర్తలు, ఒకడు ఆమె గురించి రాయబడలా, ఈయన గురించే దావీదు ఎవడు, యెషయి కుమారుడు ఎవడు, ఇలాగున మాట్లాడేటువంటి అనుభవాన్ని మనం చూస్తాం. ఈ స్వభావం దేవుని నమ్మినటువంటి బిడ్డలది కాదు, ఇది దేవుని ప్రజలది కాదు. యెషయా గ్రంథంలో ఒక మంచి మాట మీకు చూపిస్తాను. యెషయా గ్రంథంలో 16వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం చూడండిరా. 16వ అధ్యాయము 6వ వచనాన్ని మీరు చూసినట్లయితే, మోయాబీయులు ఎవరంట? వీళ్ళు బహు గర్వం కలిగిన వాళ్ళు. మోయాబీయులు వాళ్ళు ఎవరంట? వీళ్ళు మరి ఇజ్రాయేలీలు, దేవుని నమ్మినటువంటి బిడ్డలు. మోయాబీయుల గురించి ఏం రాయబడిందంటే గర్వం, బహుగర్వం. మామూలు గర్వం కాదు, బహుగర్వము గలవారని మేము విని ఉన్నాము. వారి గర్వమును గూర్చియు, వారి అహంకార గర్వ క్రోధములను గూర్చియు మేము విని ఉన్నాము. వారు వదరుట అంటే అర్థం ఏంటి? ఒక అనవసరమైన ఒక మాట మీద మాట ఒట్టటి మాటలు వదిలేయటం. ఈ మధ్యన ఆ ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్ దేశం మీదకి ఎన్ని వదిలేశారు? ఎన్ని బాంబులు వదిలేశారు? 180 పైగా అదే వదరుట వ్యర్థము. అలాంటి మాటలు ఒకవేళ వదరుతున్నావేమో, మనము మోయాబీయులకు సంబంధించినటువంటి వాళ్ళమేమో గుర్తుపెట్టుకోవాలి. మనము ఇలాంటి మాటలు వదిలేసేటువంటి వాళ్ళముగా మనం ఉన్నామేమో గుర్తుపెట్టుకోవాలి. ఇర్మియా గ్రంథంలో 13వ అధ్యాయంలో ఒక మంచి మాట ఇర్మియా గారి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయంలో 17వ వచనం చూడండి. 17వ వచనం 13వ అధ్యాయం 17వ వచనం చూడండి. అయినను మీరు ఆయన మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను ఏం చేస్తాను? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత బలమైన మాట ఇది. దేవుడట కొన్నిసార్లు నీ కొడుకు నీ మాట వినలేదు అనుకోండి, చాటుకెళ్ళి నువ్వేం చేస్తావు? అమ్మ విను, ఓ మమ్మీ వినండి, ఓ డాడీ వినండి, నా కొడుకు నా మాట వినలేదండి, నా కూతురు నా మాట వినలేదండి, నా భార్య నా మాట వినలేదండి, నా భర్త నా మాట వినలేదండి. నువ్వు వెళ్ళి చాటుకెళ్ళి ఏడుస్తున్నావే, మరి నీవు ఆయన మాట వినకపోతే దేవుడు కూడా నట చాటున ఏం చేస్తున్నాడు ఆయన? ఎవరిని బట్టి చెప్పండి? బజారులో మాట్లాడిన మాట కూడా వింటాడా వినడా? ఇందాక విన్నా సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో అదే. ఆయన ఎక్కడైనా ఆయనకి రహస్యమైంది ఏమీ లేదు. ఆయన అన్నిటినీ పరీక్షిస్తాడు. ఆయన చర్చికి వచ్చినప్పుడే కాదు, నువ్వు బజార్లో కూర్చున్నా వింటాడు, నువ్వు చెట్టు కింద మాట్లాడే మాటలు వింటాడు, రహస్యంగా ఒకవేళ మంత్రాలు చేస్తున్నా వింటాడు ఆయన. ఎవరికి తెలియపోయినా ఆయన ఆయన అన్ని వినే దేవుడు ఆయన. ఈ భయం కావాలిగా. భయమేది అసలు? భయమేది? దేవుణ్ణి కూడా దుఃఖ పెడతారట చూడండి. ఆయన చాటున ఆయనట ఏడుస్తాడట, చాటున ఆయన ఏడుస్తున్నాడట. చాటున ఒకవేళ
నిన్ను బట్టి, ఒకవేళ నీ మాటలను బట్టి చాలామంది అనుకుంటారు, నేనండి చాలా చేస్తున్నానండి చర్చికి, ప్రతి నెల దశభాగాన్ని నేను ఇచ్చేస్తున్నానండి, నేను ఈ చర్చికి చాలా చేశానండి, అసలు ఎంత ఇచ్చామండి, అసలు ప్రతి రాయి మీద మా పేరు, రాయి చూస్తేనంటే రాయి మీద ఏం కనపడుద్దంటే మా పేరే కనపడద్దండి, మా ఇంటి పేరే కనపడద్దండి అని చాలామంది ఇట్లా చెప్పుకుంటారు. ఈ అతిశయం ఇది కాదు. దేవునికి కావాల్సింది నీ వినయము, విధేయత, తగ్గింపు జీవితం. లేకపోతే నువ్వు ఎన్ని చేసినా సరే దేవుడు నిన్ను బట్టి ఆయన ఏడుస్తాడు. ఆయన క్రియలు లేని విశ్వాసం, అంటే విశ్వాసము క్రియలు ఈ రెండూ కావాలా, ఈ రెండింటిది సైమంటేనియస్గా విశ్వాస జీవితంలో మనం కలిగి ఉన్నప్పుడే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. మనల్ని బట్టి ఆయన ఆనందిస్తాడు. మనల్ని బట్టి ఆయన ఎంతగానో ఆయన ఆనందిస్తాడు. ఈ నాబాలు గారిని గురించి వ్రాయబడినటువంటి ఆలోచనలను మనం జాగ్రత్తగా వింటే చూడండి, ఆయన మోటువాడు, దుర్మార్గుడు. సరే ఈ మాట విని సరే వీళ్ళు వెళ్ళిపోయి అయా దావీదు గారిని ఇట్లా మాట్లాడుతున్నాడని ఇట్లా అనేటప్పటికీ వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయి ఆ పనివాళ్ళు ఆయన గురించి 17వ వచనంలో ఆయన దగ్గర ఉన్నటువంటి 16వ వచనం చూడండి, మేము గొర్రెలను కాయుచున్నంతసేపు వారి రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. అంటే ఈ నాబాలు యొక్క గొర్రెలు ఉన్నాయి, దావీదు గారి యొక్క గొర్రెల మందలు ఉన్నాయి. నాబాలు యొక్క గొర్రెలు యొక్క కొన్ని విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాత్రింబగళ్ళట దావీదు యొక్క పనివాళ్ళు కానీ దావీదు గారు కానీ నాబాలు యొక్క ఆ గొర్రెల్ని వాటిని చాలా ఒక ప్రాకారంలాగా కాశాడట. అయితే మా యజమానునికి అతని ఇంటి వారికి వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు కనుక ఇప్పుడు నువ్వు చేయవలసిన దాన్ని బహుగా జాగ్రత్తగా, మన యజమానుడు బహు పనికిమాలిన వాడు. పనోళ్ళు ఏమని చెప్తున్నారు? పనోళ్ళు ఆ ఇంట్లో పనిచేసేవాళ్ళు ఆయన గురించి ఏం చెప్తున్నారు? అతని క్రియలు ఆయన గురించి ఏమని సాక్ష్యం చెప్తారు? మోటోడు, దుర్మార్గుడు అని చెప్తున్నాయి. అతని యొక్క పనివాళ్ళు ఆయన పనికిమాలోడండి. ఆయన ఇంట్లో పనిచేసేవాళ్ళు, ఆయన యొక్క గొర్రెల కాపరులు, ఆయనకు పొలంలో పనిచేసేటువంటి వీళ్ళు పనికిమాలినవాడు. కనుక ఈ విషయం అంతా కూడా ఎవరి దగ్గరికి వెళ్ళిపోయిందంటే సమాచారం ఇట్లా అన్నాడయ్యా అని ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే సరే ఆ సమాచారం దావీదు దగ్గరికి వెళ్ళిపోయింది. ఇట్లా తెలిసిందని దావీదు గారికి ఇట్లా పలికాడనే మాట ఇట్లా తెలిసిందని తన భార్య కూడా పనివాళ్ళు, అమ్మమ్మ మన అయ్యగారి దగ్గరికి ఎదుగో పలానా దావీదు గారి యొక్క పనివాళ్ళు వచ్చారమ్మా, వాళ్ళు వస్తే వాళ్ళని పట్టుకుని దావీదు ఎవడు, యెషయా కుమారుడు ఎవడు అని పట్టుకుని తీసేసి మాట్లాడాడమ్మా అని అబీగైలుతో పనివాళ్ళు వీళ్ళందరూ చెప్పారంట. అరే వెంటనే ఏం చేసిందో తెలుసా? 18వ వచనం, అందుకు అబీగైలు నాబాలుతో ఏమీ చెప్పలేదంట, ఏమీ చెప్పకుండా త్వరపడి 200 రొట్టెలను, ఎన్ని రొట్టెలు చెప్పండి, ఎన్ని రొట్టెలు? రేపు కోత పండుగ రాకపోతుంది, ఎన్ని తెస్తారో చూస్తాను నేను. ఎన్ని రొట్టెలు చెప్పండి, ఎన్ని రొట్టెలు, ఎన్ని చెప్పాలా, ఎన్ని కోళ్ళు తెస్తారో చూస్తాను, ఎన్ని ఫ్రూట్స్ తెస్తారో చూస్తాను. ఈ అబీగైలు 200 రొట్టెలు, ఎన్ని? 2 ద్రాక్షపు తిత్తులు. ద్రాక్షపు తిత్తులు అంటే కుండల నిండా ద్రాక్షపు బాణలు, పెద్ద పెద్ద బాణలు అన్నమాట ఆ తిత్తులు. ఆ ద్రాక్షపు తిత్తుల నిండా ఏమిటట? ద్రాక్షరసం. తర్వాత వండిన ఎన్ని? అరే ఒక గొర్రెను వస్తుందో లేదో నేను చూస్తున్నాను. రేపు కోత పండక్కి ఒక గొర్రె పోతునైనా ఒకవేళ మేకపోతునైనా ఎవరైనా తీసుకొస్తారు, చూస్తాను. ఐఎమ్ సర్చింగ్, ఐఎమ్ లుకింగ్. అబీగైలు 5 గొర్రెల మాంసము. అబ్బబ్బా, 5 గొర్రెలు అంటే దాదాపుగా ఒక సపోజ్ ఆ రోజుల్లో బలిష్టమైనటువంటి గొర్రెలు 5 3 15 అంటే 150 కేజీలు మాంసం, సుమారు 150 కేజెస్ వండినటువంటి ఆ యొక్క మాంసం. తర్వాత కొన్నేంటి 5 మానికల వేయించిన, అంటే వేరుశనగ పప్పులు కానీ లేకపోతే శనగపప్పులు కానీ శనగలు కానీ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా,
ఇలాంటివి కొన్ని, వీటన్నింటినీ ఏం చేసింది? వేయించిన ధాన్యము. తర్వాత అక్కడ ద్రాక్ష గెలలు, ఇక్కడ మనకే గెలలు? అరటి గెలలు. ఎన్ని తెస్తారో చూద్దాం, ఎన్ని తెస్తారో చూద్దాం. ఎన్ని గెలలు తెస్తారో, ఎవరెవరు ఎన్ని గెలలు తెస్తారో చూద్దాం. ఎన్ని? 100 ద్రాక్ష. అబ్బా, అంటే మీరు నాబాలు ఎంత ధనవంతుడో చూడండిరా. 100 ద్రాక్ష గెలలు. తర్వాత చూడండి 200, అమ్మో 200 అంజూరపు అడలు. 200 అంజూరపు అడలను గార్ధముల మీద వేయించి ఎక్కడికి బయలుదేరింది? ఎవరితో చెప్పలా? ఎవరికి చెప్పినా కానీ వింటాడా? ఆయనే ఉంటాడు. అడో ఇట్లా మాట్లాడతారు కదా. ఇలాంటి వాళ్ళు ఉంటాం కదా, జాగ్రత్త. దేవుని సన్నిధానంలో పొలమానం ఎవరికైనా ఒకటే, గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఒకటే, అందరికీ ఒకటే. మట్టపు గుండు పట్టుకుంటాడు ఆయన. ఎవరైనా ఒకటే దేవుని దగ్గర, అందరూ సమానమే. అవతల వాళ్ళు అనే ముందు దేవుడు మన సంగతి ఏంటో మనం కూడా పరిశీలన చేసుకోవాలి. మనం ఏమై ఉన్నాం? ఎవ్రీబడి ఎల్స్. ఇక్కడ పరిశీలన చేసుకోవాలి. అంజూరపు 200 వీటన్నిటిని తీసుకొని మీరు నాకంటే ముందుగా వెళ్ళండి, నేను వెనుక వచ్చేదనని పనివారికి పంపించి గబగబా ఈమె ఎక్కడికి వెళ్ళిందంటే 23వ వచనం చూడండిరా. తెల్లవారేటప్పటికి ఆయన ఎక్కడున్నారంటే పారాను అరణ్యంలో ఉన్నాడు. 23వ వచనంలో అబీగయీలు వెళ్ళి దావీదును కనుకొని అక్కడ సాష్టాంగ నమస్కారము చేసి ఏమంటుందంటే, నా ఏలినవాడా అతని పాదములను పట్టుకొని. ఎవరి పాదాలని? తప్పిదం చేసింది ఎవరు? చెప్పండి. తప్పిదం చేసిందేమో నాబాలు, కానీ కాళ్ళు పట్టుకునేది ఎవరండి? అబీగయీలు. వెళ్ళి అక్కడ ఏం చేస్తుంది తెలుసా? అతని పాదములు. ఎవరి పాదాలు? బైబిల్ గ్రంథంలో లూకాసు 7వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఒక స్త్రీ, ఎవరు? పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసు పాదముల మీద పడి ఆయన కన్నీటితో ఏం చేసిందంటే, ఆమె కన్నీటితో యేసు పాదాలని పాడదాం. ఓ పాట పాడదామా? పాదాలనే కడుగనా, యేసు పాదాలనే కడుగనా, పాదాలనే కడుగనా, యేసు పాదాలనే కడుగనా, కన్నీటితో కడిగి పన్నీరు పోయన, కన్నీటితో కడిగి పన్నీరు పోయన, నన్నేలు స్వామికి నా జీవనాదునికి పాదాలనే కడుగనా, యేసు పాదాలనే కడుగనా, పాదాలనే కడుగనా, యేసు పాదాలనే కడుగనా. హల్లెలూయా. దావీదు పాదముల మీద పడిందంట. గ్రీకు భాషలో ప్రాస్కినియో అంటూ ఏం చేస్తుంది? ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచము. యాక్చువల్గా దోషం ఏమిరిదా? దోషం ఎవరిది? నాబాలుది. కానీ ఈవిడేమంటుంది? దేవుడు నమ్మినటువంటి బిడ్డలండి, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, అందరూ వినాలి. దేవుడు నమ్మినటువంటి బిడ్డలు ఏం చేస్తారంటే ఇతరుల మీద అపవాదం వేయరు. యేసు ప్రభు వారు నీ దోషాన్ని, నా దోషాన్ని, మనందరి దోషాన్ని ఆయన ఏం చేశాడు? మోసాడు. ఇది దేవుని బిడ్డల యొక్క స్వభావం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది దేవుని బిడ్డలకు ఉండవలసిన స్వభావం. ఇది అబీగయీలులో ఎవరి స్వభావం ఉందంటే దేవుని స్వభావం ఉంది. నాబాలులో దెయ్యపు స్వభావం ఉంది. మోయాబీయుల స్వభావం ఉంది. సాతాను సంబంధుల యొక్క స్వభావం ఉంది. మనము ఏ స్వభావాన్ని కలిగిన వాళ్ళని ఉంటున్నాం? అయ్యా, ఈ దోషము నాదని ఎంచము, ఈ తప్పిదం నాదయ్యా, ఈ అపరాధం నాదయ్యా అని దావీదు పాదముల మీద పడి భార్య ఇప్పుడు 25వ వచనం అంటుంది, నా ఏలినవాడ దుష్టుడై. సొంత భార్యే తన భర్తను ఏమని చెప్తుంది? దుష్టుడు. పని వాళ్ళు ఏమన్నారు? పనికిమాలినోడు. అక్కడ పైన అతను
క్రియలను బట్టి 3వ వచనంలో మోటోడు ఎంత మంచోడో నాబాలు. ఎట్లాంటి వాళ్ళు ఇంటికి ఒకడు ఉంటే ఈ కొంపలు ఎంత బాగుంటాయో. ఆ రోజు పెళ్ళే ఇంట్లో దబిడి దిబ్బడి ఇళ్లలో ఇలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇట్లాంటి వాళ్ళు నాబాలు లాంటి వాళ్ళు ఇంట్లో ఉంటే ఎట్లుండదంటే రోజు పెళ్ళే. ఇక బ్యాండ్ మేళం అవసరం లేదు. ఇక బ్యాండ్ మేళం అవసరం లేదు. ఏ ఊరు వెళ్ళి బ్యాండ్ మేళం తీసుకుని అవసరం లేక అంతా దబిడి దిబ్బడి అనమాట. మీకు అర్థమైందా? దబిడి దిబ్బడి అంటే ఇదనమాట. ఈ దబిడి దిబ్బడి ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలను, భార్య దుష్టుడు అని, అయ్యా నిజమేనయ్యా, నా యజమాని దుష్టుడయ్యా, దయతో క్షమించండి అయ్యా, నా భావం లక్ష్య పెట్టవద్దయ్యా, నేను వచ్చానుగా నీ పాదముల మీద పడుతున్నాను. దేవుని నమ్మినటువంటి బిడ్డలం ఎలాగునా అనభిషిక్తులు అయినటువంటి వాళ్ళందరికీ భర్త అంటే భార్య, లేకపోతే విశ్వాసులు ఒకరినొకరు, ఇలాంటి వాళ్ళు ప్రతి కుటుంబంలో ఒకరినొకరు, కుటుంబాల్లోనండి ఒకరినొకరు ఇట్లా, నా భర్త ఆయన ఎలాంటి వాడైనప్పటికీ, ఒకవేళ ఆమె ఎలాంటిది అయినప్పటికీ, ఒకవేళ మన బిడ్డలు ఎలాంటి అయినప్పటికీ, మనం ఒకరినొకరు ఇలాగున వారిని కాపాడుకునేటువంటి అబీగయులు లాంటి మంచి విశ్వాస జీవితం మనకు కావాలి. దేవుని సంఘంలో నాయకులు కావచ్చు, నాయకురాండ్రు కావచ్చు, ఇలాంటి, అయ్యా నిజమేనా అయ్యగారు, దయతో క్షమించండి, తెలిసి తెలియక చేశాడు అయ్యగారు, క్షమించండి అయ్యగారు అని హంబుల్గా తగ్గించుకునేటువంటి మన మీద, నేనైతే మా మీద ఎందుకు వేయాలండి? మన మీద అబీగయులు తన తప్పిదాన్ని తన పైన వేసుకొని, అది దోషము నాదని ఎంచుము. ఎంత తగ్గించుకుంటుందో, ఎంత హంబులుగా తగ్గించుకుంటుందో. నిజంగా తన యొక్క భర్త విషయంలో తప్పించుకోవడం మాత్రమే కాదు, కానీ ఒక విషయాన్ని ఇక్కడ మనం ఈమె కంటే ముందుగా గాడిద మీద ఎన్ని పంపించింది? 200 రొట్టెలు, 2 ద్రాక్ష తిత్తులు, 5 గొర్రెల మాంసం, 5 మానికలు వేయించిన ధాన్యం, 100 ద్రాక్ష గెలలు, 200 అంజూరపు అడలు, ఇవన్నీ పంపించి తర్వాత చూడండి అక్కడ 27వ వచనం, అయితే నేను నా ఏలిన వాడకు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుక, ఏ కానుక చెప్పండి, ఏ కానుక? రేపు ఆదివారం మనం ఏ పండుగ పెట్టుకున్నాం? ఏ పండుగ? కానుకల పండుగ. చెప్పండి, అందరూ చెప్పండి, ఏ పండుగ చెప్పాలి? ఏ పండుగ? కానుకల పండుగ, కృతజ్ఞతార్పణల పండుగ, అర్పణల పండుగ మనం అరేంజ్ చేసుకున్నాం. ఈ కానుకను నా ఏలిన వాడగు నీ యొద్దకు తెచ్చిన కానుక, ఈ అబీగయులు తెచ్చినటువంటి అర్పణలు ఒకసారి మీరు ఊహించుకోండి. రేపు మనం తేయబోయే అర్పణలు ఎంత ఘనంగా ఉంటాయి మీరు గుర్తుపెట్టుకోండి. మనం తీసుకొని రాబోయేటువంటి అర్పణలు ఏ విధంగా ఉంటాయి? మనం తీసుకొని దేవుని ఎదుట ఇక్కడ ఉంచబోయేటువంటి మన అర్పణలు, దావీదు మరి అబీగయీలను క్షమించగలిగే అంతటి, ఒకవేళ అలాంటి కరుణ కలిగినటువంటి అలాంటి అర్పణలుగా మన అర్పణలు ఉంటున్నాయా? ఏదో ఒకటి అయ్యగారు ఈయన వదిలిపెట్టేటట్లు జలగలాగా ఉన్నాడు, వదిలిపెట్టేటట్లు ఏదో ఒకటి ఇస్తే పోలే అని అనుకుంటామా? నో, అలా కాదు. ఈ కానుక, ఏ కానుక అంటే ఇన్ని పైన లిస్టులో 18వ వచనంలో రాయబడినటువంటి ఇన్ని అర్పణలను ప్రియబిడ్డలారా ఏం చేస్తుంది? ఈ కానుకను నా ఏలిన వాడగు నిన్ను వెంబడించు పనివారికి నేను ఇప్పించి. ఒక విషయం చెప్తా, మనం కవర్లో పెట్టుకొస్తాం, బ్యాగులోనో మనం కవర్లో, మీకు అందరికీ కవర్స్ పనిచేసాం కదా, కవర్లో మీరందరూ ప్రిపేర్ చేసుకుంటున్నారు ఆల్రెడీ, మీరు ఏదో అనుకుంటున్నారు. కానీ గాడిదల మీద రేపు అర్పణలు, మరి గాడిదల మీద, గుర్రాల మీద, ఎడ్ల బండి మీద ఎంతమంది వేసుకొస్తారో చూస్తాను. అంత వేసుకుని వచ్చే సంఘముగా అలాంటి అనుభవాలు కలిగినటువంటి, జస్ట్ సింపుల్గా ఈ కానుకను నా ఏలిన వాడకు నిన్ను వెంబడించు పని వారికి ఇప్పించి, నీ దాసురాలనైనా నా తప్పును ఏం చేయాలట? ఆవిడేం చేస్తా, కాళ్ళ మీద పడ్డం మాత్రమే కాదు, ఈ దోషము అది నా యజమాని దోషం కాదయ్యా, నా దోషమని చెంపుతూ ప్రార్థన చేస్తూ ఈ కానుకను దయతో మీరు అంగీకరించండి. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా, అసలు అర్పణలు మనం ఎందుకు ఇవ్వాలి దేవునికి? మీకు తెలుసో లేదా? ఒక విషయాన్ని జ్ఞాపకం చేయనా? అందరూ నోట్ చేసుకోండి. ఈ అర్పణ, ఈ రెఫరెన్స్ నోట్ చేసుకోండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం, సామెతల గ్రంథం అందరూ నోట్ చేసుకోండి. 18వ అధ్యాయం
16వ వచనం చూడండి. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 16వ వచనాన్ని చూడండి. ఎవరైనా 16వ ఎన్నో వచనం అది? 18, 16. ఒకడు ఇచ్చు కానుక వానికి ఏం కలుగు చేస్తుందట? వీలు కలుగు చేస్తుంది. అంటే మూసుకుపోయింది. పో. ఒకవేళ దావీదు నాబాల్ని ఏం చేయాలి? చంపేయాలి. తన పనివాళ్ళని పంపించి వాడి సంగతి ఏంటో తేల్చేయాలి. ఇక్కడ దావీదు ఎవరిని పోలిన వాడుగా ఉన్నాడంటే మహోన్నతుడైనటువంటి దేవుని పోలిన వాడుగా ఉన్నాడు. ఉగ్రుడై అతను చంపివేయాలి, అతను హతమార్చాలి, అతను స్మాష్ చేయాలి, అతను అంతమొందించాలి. అలాంటి టైంలో అబీగయీలు ఏం చేసిందంటే కానుకలను వీటన్నిటిని తీసి దావీదు దగ్గరికి పంపించడం ద్వారా, అయ్యా ఈ కానుకను అంగరించి దయతో నన్ను క్షమించయ్యా. ఇదిగో ఏముంటుంది ఇప్పుడు చదవండి. ఒకడు ఇచ్చు కానుక వానికి ఏం కలుగు చేస్తుంది? ఒకవేళ దేవుని రాజ్యానికి వెళ్ళడానికి నీ క్రియలు, నీ మాటలు, నీ ప్రవర్తన, ఒకవేళ నీ జీవితం, నీ బ్రతుకు భ్రష్టత్వమేమో, వ్యభిచార జీవితమేమో, మోస జీవితమేమో, భరింపలేనటువంటి పాప జీవితమేమో, పాపిష్టి జీవితమేమో, మోస జీవితమేమో, బురదలో పొరలాడినటువంటి పంది లాంటి జీవితమేమో, ఒకవేళ క్షమించరానటువంటి జీవితమేమో, అయినను దేవుని దగ్గరికి వచ్చి మనం ఇచ్చేటువంటి హృదయపూర్వకంగా ఈ అర్పణ నీకు నాకు మనకు ఆయన గుండెల్లో ఆయన ద్వారాన్ని తెరుస్తుందట. కానుక వీలును కలుగు చేస్తట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత బలమైనటువంటి మాట అది. గొప్పవారి ఎదుటకు వారిని ఏం చేస్తుందట? రప్పించును. గొప్పవారి ఎదుటకు వారిని రప్పించును. అందుకని పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్తారు? సహజంగా కానుక పట్టుకు వెళ్తారు. ఎంత బలమైనటువంటి మాట. ఈ యొక్క అబీగయీలు దావీదు దగ్గరకు ఎలాంటివి తీసుకుని వెళ్ళింది? ఆత్మీయంగా దేవుని బిడలమైనటువంటి మనము ఈ రోజున నేను ముగించబోతూ ఉన్నాను ప్రియమైనటువంటి వారులారా. మరి విశ్వాసులమైనటువంటి మనము ఎలాంటి అర్పణలు మనం తీసుకుని రావడానికి ప్రిపేర్ అవుతున్నాము? రేపు కొత్త పండుగ కనుక ఇది ఒక సిద్ధపాటు సందేశము. నేనేమి వెతుక్కుని చెప్పట్లేదు. ఈ రోజు కొరకైనటువంటి రిఫరెన్స్లో నుండే మిమ్మల్ని సమాయత్తపరిచి మిమ్మల్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. మీ కొరకు ఒక మార్గం దేవుడు తెరవాలి అని అంటే నాబాలుకున్నటువంటి ప్రతి మార్గం మూసుకుపోయింది. ఇక దావీదు అతని మీద పడి చంపేయాలి, హతమార్చేయాలి, స్పాయిల్ అయిపోవాలి, స్పాష్ అయిపోవాలి ఆయన లైఫ్. అలాంటి టైంలో అబీగయీలు వెళ్ళి పాదముల మీద పడి తగ్గించుకొని, ప్రియబిడ్డల గర్వంగా ఇవ్వలేదు సుమా. గర్వం ఈనాడు చాలా మంది అమ్మా వినాలి, గర్వంగా నీవిచ్చే అర్పణ దేవుడు అంగీకరించడు. గుర్తుపెట్టుకోండి. అతిశయంగా ఇస్తే నీ అర్పణ అంగీకరించడం గుర్తుపెట్టుకోండి. వినయముతో పాదముల మీద పడి సాష్టాంగపడి తగ్గించుకొని దేవుని ఎదుట హంబుల్గా నేను కాబట్టి ఇస్తున్నానని ఇవ్వలేదు సుమా. అదే మనమైతే ఏం చేస్తా ఉంటాం? ఏమండి ఎత్తకుడి కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలాడుకుడి. అబీగయీలు అలా కాదు. తగ్గించుకొని హంబులుగా వినయంగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదముల మీద పడి కానుక ఇచ్చి హతమార్చబడనై ఉన్నటువంటి నాబాలుని రక్షించుకున్నటువంటి యొక్క అబీగయీలును మనం చూస్తూ ఉంటాం. నిజంగా తన భర్తను కాపాడుకున్నటువంటి ఒక మంచి భార్యగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మీరు నేను మనము ఎలాంటి వాళ్ళముగా మనం ఉంటున్నాం? ఈరోజు సంఘముగా ఆయన సంఘములో ఈ కర్మేలులో ఉన్నటువంటి ఈనాడు ఆయన సంఘమైనటువంటి ఆయన ప్రజలమైనటువంటి మీరు నేను మనము ఈ లైవ్ ద్వారా వింటున్నటువంటి బిడలారా, ఒకవేళ నీ పాపిష్టి జీవితం నీ క్రియల ద్వారా ఒకవేళ నీ జీవితం కూడా మూసుకుపోయిందేమో. దేవుడు తెరవాలి అని అంటే ఒకడు ఇచ్చు కానుక, ఒకడిచ్చే అర్పణ అతనికి ఏం కలుగు చేస్తుంది? వీలు కలుగు చేస్తుంది. దేవుడు నీవు తృణీకరించావా? నో అన్నావా? నో అంటున్నావేమో జాగ్రత్త, కాదంటున్నావేమో జాగ్రత్త, తృణీకరిస్తున్నావేమో జాగ్రత్త, వద్దనుకుంటున్నావు జాగ్రత్త. ఒకవేళ మనందరికీ తెలుసు, బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు.
బుద్ధి లేని కన్యకలు వెళ్ళారు. అక్కడికి వెళితే మీరెవరో నాకు తృణీకరించబడుతున్నారు. ముసుగుపోయింది. అవునా కదా? అవునా కదా? తర్వాత నోవహు టైంలో మనందరికి తెలుసు, తలుపులు వేయబడ్డాయి. నోవహు గారు తలుపులు తీయండి, తలుపులు తీయండి, అంతట తలుపులు మోయబడను. నోవాహు దినములలో 120 ఏండ్లు, నోవాహు దినములలో 120 ఏండ్లు, నీతిగల సువార్తను లోబడని వారు, నీతిగల సువార్తకు లోబడని వారు, నీటి ఉప్పెనకు లోనైనారు. నీ జీవమే పాటిది, నా జీవమే పాటిది, నీచమైన బ్రతుకు నీ జీవ బ్రతుకు, నీ జీవమే పాటిది, నా జీవమే పాటిది. తలుపులు మోయబడిన తర్వాత ఇంకేమో చేతులు గాలిన తర్వాత ఏం పట్టుకుంటే ప్రయోజనం లేదు. అదేదో కాలకు మునిపే ఈ 2024 సంవత్సరం దేవుడు మనకు ఛాయిస్ ఇస్తున్నాడు. లార్డ్ ఈస్ గివెన్ టు ఏ ప్రెషియస్ ఛాన్స్ టు ఎవ్రీబడి ఎల్స్. దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తున్నాడు, వీలును కలుగ చేయడానికి. నీకు ద్వారాన్ని దేవుడు తెరుస్తున్నాడు, నీ కుటుంబానికి తెరుస్తున్నాడు, నీ బిడ్డలకు తెరుస్తున్నాడు, నీ కోడలు గర్భాన్ని తెరబోతూ ఉన్నాడు, నీ కూతురు గర్భాన్ని తెరబోతూ ఉన్నాడు. ఆర్థికపరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు అన్ని మూయబడ్డాయి, దేవుడు తెరబోతున్నాడు. ఆకాశపు తూములు విప్పబడతాయట. అందుకనే మలాకి గ్రంథంలో 3వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది కదా, మీరు నాకు ఇచ్చి మీరు నన్ను శోధించండి, శోధించండి. ఆకాశపు వాక్యంలను దేవుడు ఏం చేస్తాడట? విప్పేస్తాడు, విప్పేస్తాడు, విప్పేస్తాడు. దేవునికి నిజంగా ఎప్పుడైతే ఇవ్వడానికి మనం సిద్ధపడతామో, ఇక దేవుడు విప్పితే ఇక ఎవడ ముయ్యలేడు, ఇక ముయ్యలేడు. ఇక నువ్వు ఎన్ని కొట్లు కట్టించుకోవాలో, ఎన్ని ఇళ్ళు కట్టించుకోవాలో, ఎన్ని మేడలు కట్టించుకోవాలో, ఎన్ని గరిసెలు కట్టించుకోవాలో, ఎన్ని మిద్దెలు కట్టించుకోవాలో అవేం లేదండి. మనం ఎక్కడితో అక్కడే పెట్టి గప్చుప్ అన్నట్టుగా మనం సిద్ధపడకుండా అట్టాగే లోపల పెట్టుకుని అలాగే ఉన్నాం అనుకోండి, ఆయన అక్కడ మూసేస్తాడు, నువ్వు ఇక్కడ మూయబడతావు. ఇక అన్నీ మూయబడినవే. మూయబడిన అనుభవాలు తెరబడాలి. సో అబీగయీలు నిజంగా తన యొక్క జీవితంలో ఒక నూతనమైనటువంటి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా. ఆమె దేవుని యొక్క హృదయాన్నే, మీరు అపోస్తలుల కార్యాల్లో దేవుడట లూదియా హృదయాన్ని దేవుడు తెరచాడు. మీకు తెలుసో లేదో, ఈమె ఇచ్చిన అర్పణకట ఒక వేదాంతి ఏమన్నాడంటే ఈమె ఇచ్చిన అర్పణకట యేసువారి యొక్క హృదయమే, యేసువారి యొక్క హృదయమే. పోను 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 ఇవ్వను అన్నాడట. అన్యాయస్తుడైన న్యాయాధిపతి చివరికి ఏమన్నాడు? సరే ఎస్ పోమా, ఇస్తానే పోమా అన్నాడట. దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లేటి సండే రోజున మనము ఇలాంటి సిద్ధపాటును మనం ఉండగలిగితే ఎంత దీవెనకరమో, ఎంత ఆశీర్వాదకరమో, ఎంత దీవెనకరమో. ఒక ఇచ్చు కానుక అతనికి ఏం కలుగు చేస్తుంది? వీలును కలుగు చేస్తుంది. సో కమింగ్ సండే కోత పండుగ నీకు వీలు కలుగు చేయడానికి దేవుడు మీ ముందు ఛాలెంజ్గా పెట్టాడు. సార్, దేవుడు మీకు ఛాలెంజ్ పెట్టాడు. బ్రదర్, ఛాలెంజ్గా పెట్టాడు. ఒకవేళ మీరు కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకు వస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటను కోస్తాడు. మనము ఎలాంటి వాళ్ళంగా ప్రిపేర్ అవుతున్నాం ఈరోజు కొరకైనటువంటి. ఇక నేను ఆ సందేశాలకు వెళ్లకుండా కట్ చేసేస్తున్నాను. లూకాసు వార్తలో 10వ అధ్యాయంలో మనందరికీ తెలిసిన ఉపమానం. ఎవరు? మంచి సమరయుడు యొక్క ఉపమానం. యాజకుడు వచ్చాడు, దొంగల చేత కొట్టబడ్డాడు. లేవీయుడు వచ్చాడు, వెళ్ళిపోయాడు. కానీ ఎవరు వచ్చారు? సమరయుడు వచ్చాడు. సమరయుడు అంటే ఎవరికి సాదృశ్యం అంటే సున్నతి లేనివాడు, అంటే అభిషేకము పొందనివాడు, అంటే సామాన్య మానవుడు. ఇతడు ఏం చేశాడో తెలుసా? అతని దగ్గరికి వెళ్ళాడు, పడి ఉన్న చోటికి వెళ్ళి అతని మీద ఏం పడ్డాడు? చెప్పండి, అతని మీద ఏం పడ్డాడు? దేవుని ప్రజలకు ఏం కావాలి? చెప్పండి, ఏం కావాలి?
చెప్పండి, ఏం కావాలి? హోషేయ గ్రంథంలో మీరు చూస్తూ ఉంటే సంఘం అట జాలి నొందదిదట, జాలి నొందది. దేవుడు నీ మీద జాలి పడాలి అంటే నువ్వు జాలి పడాలి ఇతరుల మీద. దేవుడు నీ మీద జాలి చేసుకోవాలి అని అంటే నీవు జాలిని చూపించాలి. ఈ సమరయుడు ఆ పడి ఉన్నటువంటి వ్యక్తి మీద ఏం చేయబడ్డాడు? ఏం చూపించాడు? జాలి చూపించి అతని గాయములను కడిగి కట్లు కట్టి మళ్ళా ఏం చేశాడు? 2 దేనారాలను ఇచ్చి ఎక్కడికి? పొట్టకోళ్ళవాని ఇంటికి. పొట్టకోళ్ళవాడు ఎవరంటే ఎగూస్ అన్నారు గ్రీకు భాషలో. ఎగూస్ అంటే పాస్టర్ గారితో పోల్చబడిన వాడు. ఆయనకు అప్పగించి, అయ్యా మీరు ఈయనకి వచ్చేదాకా ఈయన పోషించండి అయ్యా. పాస్టర్ గారిని దేవుడు సంఘంలో ఎందుకు ఉంచాడంటే ఒక పూటకోళ్ళవాని లాగా సంఘంలో ఉంచాడు. దేవుని సేవకుని పోషించడానికి ఉంచాడు, పోషించడానికి. ఆ 2 దేనారాలతో నీవు ఇంకేమైనా ఖర్చు పెట్టి ఉంటే నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకా ఇస్తానయ్యా, ఇంకేమైనా ఖర్చు పెడితే నేను ఇస్తాను, ఇస్తాను. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అక్కడ ఆ సమరయుని గురించి ఏమని రాయబడి ఉంటుందో తెలుసా? అక్కడ నీవును వెళ్ళి అలాగునొచ్చాయి, నీవును వెళ్ళి. చూడండి, ఆ మాట చూపిస్తాను చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయంలో, లూకా సువార్తలో 10వ అధ్యాయంలో మంచి మాట రాయబడి ఉంటుంది. ముప్పై 37వ వచనం చూడండి. 37వ వచనం. అందుకు యేసు నీవును వెళ్ళి ఏం చేయాలి? చెప్పండి, నీవును వెళ్ళి ఏం చేయాలి? అలాగుంచి వెళ్ళండి. మనం కూడా ఎక్కడికి ఇప్పుడు వెళ్ళి ఏం చేయాలి? సమరయునిలాగా ఏం చేయాలి? జాలిని చూపించాలి. నేను ఎందుకు జాలి పడాలి సార్ అంటే, ఈ సమరయుడు ఎవరో కాదు, మన ప్రభువైన క్రీస్తు వారే. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఇట్లాగే ఉన్నారు. పరలోకము నుండి, పొరుగు దేశం నుండి ఆ జనతైక కుమారుడైన క్రీస్తు ఈ లోకానికి వచ్చి, పరిశుద్ధుడైన ఈ మంచి సమరయుడు, గుడ్ సమరిటన్ మన మధ్యలోనికి వచ్చి, పాపులమైన మన దగ్గరకు వచ్చి మన కట్లు కట్టి, మన గాయాలను కట్టి, నీ పాపాన్ని, నా పాపాన్ని, మన పాపాలని, మన వ్యభిచారాన్ని, మన దొంగతనాన్ని, మన మోసాన్ని, మన అబద్ధాలని, మన దాగుడు మూతల్ని, మన మోసాల్ని, వీటన్నిటిని తన మీద వేసుకొని, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మన అతిక్రమములన్నీ ఆయన మీద మోపబడ్డాయి, మన దోషములన్నీ ఆయన మీద మోపబడ్డాయి. అన్నీ ఆయన మీద వేసుకొని ఆయన సమరయుడిగా ప్రత్యక్షమయ్యాడు. నీవును వెళ్ళి అలాగున, ప్రియబిడ్డలారా, దేవుని ప్రజలంగా మనం అలాగున చేయగలిగేటువంటి వండరముగా మనం ఉంటున్నాం. డియర్ ఫ్రెండ్స్, ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ఆత్మీయులారా, ఈ ఆరాధనలో ఉన్నటువంటి ఆత్మీయులారా, వాక్యాన్ని వింటున్నటువంటి విశ్వాసులారా, మనము చేయగలిగితే అప్పుడే నీవు ఆయన ఇడివోస్ అంటే నీవు ఆయన స్వకీయుడవు. లేకపోతే నువ్వు మోయాబీయురాలవే, లేకపోతే నీవు మోయాబీయుడవే. నువ్వెన్ని చేసినా మోయాబీయుడవే. మనము ఎలాంటి వండరముగా మనము ఉంటూ ఉన్నాం. తెస్సలోనికి రాసినటువంటి పత్రికలో చివరిగా ఈ మాట చెప్పేసి, మొదటి తెస్సలోనికి రాసినటువంటి పత్రిక, ఈ ప్రిఫరెన్స్ చూసేసి మనం ముగించేసుకున్నాం, అయిపోయింది ప్రియబిడ్డలారా. తెస్సలోనికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4వ అధ్యాయము 4వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం చూడండిరా. 4వ అధ్యాయం తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు. మీలో ప్రతివాడును అంటే దీని అర్థం ఏంటి? మీలో ప్రతివాడు అంటే దీని అర్థం ఏంటి అంటే అందరూ ఎవ్రీబడి అందరూ. నేను కూడానా అంటే నువ్వేం దిగిరాలా? ఎవరైనా సరే, నువ్వు కలెక్టర్ అయినా సరే, ఒకవేళ మినిస్టర్ గారు అయినా సరే, గొప్పవాడమైనా సరే, ధనవంతుడమైనా సరే, ల్యాండ్ లార్డ్ అయినా సరే, ఒకవేళ ల్యాండ్ లేడీ అయినా సరే, ఒకవేళ ఎవరైనా సరే, మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష. ఏ అభిలాష? అరే, కొంతమంది చింత చచ్చినా కానీ పులుపు చావదండి. ఏం చావదో చెప్పండి, చెప్పండి. చింత చనిపోయినట, దానిలో ఏం చావదో అంటే పైకి చచ్చిపోయినట్టు ఉంటుందంట, కానీ ఆ బెరడు దగ్గరికి వెళ్ళి కొరికితేనట దానిలో ఏముంటుంది? కొంతమంది వయసు మీద పడినా కానీ వాళ్ళ జీవితాల్లో పాపపు పులుపులు చావో. పరిసయ్యులు, శాస్త్రులు పులిపిండితో పోల్చబడ్డారు బైబిల్ గ్రంథంలో.
పరిసయ్యులు శాస్త్రులు ఆ పులిపిండితో పోల్చబడ్డారు. జాగ్రత్త జాగ్రత్త. కామాభిలాషలు, లోక సంబంధమైనటువంటి అభిలాషలు, ఈ పోర్ట్ఫోలియోస్ నో, దాన్ని ఫుల్ స్టాప్ పెడదాం. నువ్వు ఎన్ని స్థానాలు పొందుకొని ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వాడు ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు. అన్నీ చేసి ప్రియబిడ్డలారా, అన్నీ చేసి నరకానికి వెళితే అగ్ని ఆరదు, పురుగు చావదు. నీ జీవితాలు ఏంటి? చాలా మంది అనుకుంటారు, నా జీవితం ఎవరికి తెలియదులే, నా భార్యకి తెలియదులే నేను చేసేయి, లేదా నా భర్తకి తెలియదులే నేను చేసేయి, నా పిల్లలకి తెలియదులే, అయ్యగారికి అసలు తెలియదులే అని అనుకుంటాం. కానీ ఇందాక హన్నా రాసిందే కదా, అనంత జ్ఞాని అయిన దేవుడు ఆయన మనల్ని పరీక్షిస్తున్నాడు. ఆయన మనం తగ్గించుకున్నామా? మనం ఎక్కడైనా నువ్వు దేవుని మాట విందామా? మీలో ప్రతి వాడును కామాభిలాష యందు కాక, ఇప్పుడు చదవండి, ఆ మాట చదవండి. కామాభిలాష యందు కాక ఏమిటట? పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటం అంటే చెప్పండి. ఘటం అంటే చెప్పాలి అందరూ. ఘటం అంటే ఎవరైనా చెప్పాలి. ఘటం అంటే ఏంటి? తెలుగులో ఘటం అంటే కొండ కదా, కానీ ఇక్కడ ఘటము రెండు అర్థాలు ఉన్నాయి. ఘటము అంటే సమూహం అంటే నీ పరిశుద్ధత ద్వారా నీ కుటుంబం రక్షించబడాలి, నీ ద్వారా నీ ఫ్యామిలీ రక్షించబడాలి, నీ పరిశుద్ధత ద్వారా మార్గం తెరవబడాలి. ఘటము అనే దానికి పర్యాయ పదం తెలుగు డిక్షనరీ మీరు చదువుకోండి, సమూహం అంటే నీ ద్వారా ఒక మార్గం తెరవబడాలి. అంటే నీ కుటుంబానికి దేవుడు ద్వారం తెరవాలి అని అంటే పరిశుద్ధత అనేటువంటి ఆ యొక్క ఆత్మీయ జీవితాన్ని కలిగి గొప్ప కార్య చేయటమే దేవుని చిత్తము. ఇప్పుడు అబీగయీలు దేవుని చిత్తం చేసిందా, తన ఇష్టం చేసిందా? చెప్పండి. అబీగయీలు దేవుని చిత్తం చేసిందా, తన ఇష్టం చేసిందా? ఎస్, అబీగయీలు ఎవరితో పోల్చబడిన వారుగా ఉన్నారంటే సంఘాన్ని పోల్చబడిందిగా ఉంది. నాబాలు దేవుణ్ణి ఎరగనటువంటి అన్యజనుల్లాగా అక్కడ నాబాలు ఉన్నాడు. కనుక మనం అలాంటి వాళ్ళంగా అయితే మనము అబీగయీలు లాగా మనం జీవించి నాబాలు లాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళతో జాలి కలిగినటువంటి వాండ్రముగా ఉంటూ మనము పరిశుద్ధత కలిగి మన ఘటాలని, మన ఇంటిని, మన కుటుంబాన్ని, మన ఫ్యామిలీని, మన జీవితాన్ని, మన సంఘాన్ని, మన గుంటుపల్లి సంఘాన్ని, లేకపోతే మన ఊరిని, మన యొక్క పట్టణాన్ని, లేకపోతే మన జిల్లాను, లేకపోతే మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని మనం రక్షించుకునే వాండ్రముగా ఉండగలిగితే ఎంత దీవెనకరమో. ముగించేస్తున్నాను, అయిపోయింది. తన ఘటమును కాపాడుకునేటువంటి నీ ఘటము మరి ఇతరులకు ఉపయోగపడే ఘటమా కాదా? అబీగయీలు తన కుటుంబాన్ని కాపాడుకునే ఘటంలాగా ఉంది. హల్లెలూయా. మరి నీవెలాంటి దానివి? నీవెలాంటి వాడు సోదరుడా? నీవెలాంటి వాడు? ఈ లోకంలో కాపాడుకుంటున్నావు, అసలు దేవుని రాజ్యానికి వెళ్ళాలిగా. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగ చేయను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగినటువంటి మా తండ్రి, కృప కలిగినటువంటి మా రక్షక, మీరు ఇచ్చిన సందేశం కొరకు స్తోత్రాలు, మీరు ఇచ్చిన వాక్కు కొరకు స్తోత్రాలు. మేమందరం కూడా ఎక్కునండి నీ వాక్యానుసారంగా దేవా. వాక్యాన్ని విని దులిపి వేసుకోవడం కాదయ్యా, వాక్యాన్ని విని మేము ఇక్కడ విడిచిపెట్టేయడం కాదు ప్రభు. ఎక్కునండి నాయన దేవా. ఎన్ని సంవత్సరాలు ఎందాక మార్పు చెందని వాళ్ళముగా ఉంటాం, ఎందాకు పరివర్తన లేనటువంటి వాళ్ళముగా మేము ఉంటాం. ఇక నుండి మార్పు చెందిన, మారిన జీవితాన్ని, మారు మనసు కలిగినటువంటి జీవితాన్ని, అబీగయీలు లాంటి వినయపు అనుభవాన్ని దేవా మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఈ లేటి సండే రోజు, అనభిషిక్తుల ఆదివారం రోజు ఇలాంటి మంచి సమరయుల వలె, అబీగయీలు వలె దేవా, అక్కడ ఆయా తెస్సలోనిక సంఘానికి పౌలు గారు రాసినటువంటి మీరు అందరూ ప్రతివాడును పరిశుద్ధత కలిగినటువంటి వాళ్ళే తమ ఘటములను కాపాడుకుంటూ మీరు జీవించండి అని చెప్పినట్లుగా మేము కూడా అలాగ జీవించడానికి సహాయం చేయమని, ఎత్తబడిన వాక్యం సాతాన్ని ఎత్తుకొని పోకుండా కంచి వేయమని, ముద్రించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.